అందరు చేసేది మేము చేసేది ఏముంది తేడా? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పెట్టడం, వాళ్ళ లైన్లో ఉంచోవడం, మాకు డొనేషన్స్ ఇవ్వడం, ఆ డొనేషన్స్ ఇచ్చిన తోటి అన్నం వండడం. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చా. సో మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది 1 రూపీ కాయిన్. ఈ రోజుల్లో ఈ 1 రూపీతో ఏది రాదు, కనీసం చాక్లెట్స్ కూడా రాని రోజులు ఇవి. మన చిన్నప్పుడు అయితే ఈ 1 రూపీతో చాలా బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి ఈ 1 రూపీ తీసుకోవాలన్నా కూడా నామోషిగా ఫీల్ అవుతారు. అట్లనే వాళ్ళ పాకెట్ మనీ కూడా వందల్లో ఉంటాయి. సో ఈ రోజుల్లో ఈ 1 రూపీకి ఏం వస్తుందనే వాళ్ళకి నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ చాలామంది పేదవాళ్ళకి ఈ 1 రూపీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి ఈ 1 రూపీకి ఏమొస్తుంది, ఈ 1 రూపీతో కడుపు నిండా తినొచ్చా లేదా అనేది ఈరోజు మీకు చూపించబోతున్నా. రండి. సో ప్రస్తుతం నేను కరుణాస్ కిచెన్ దగ్గర ఉన్నాను. 1 రూపీ 1 హోప్ అనే థీమ్తోని ఇక్కడ పేద ప్రజలందరికీ, వలస వచ్చిన వాళ్ళందరికీ 1 రూపీ తీసుకొని వీళ్ళకి కడుపు నిండా భోజనం సర్వ్ చేస్తున్నారు. సో ఈ అసలు ఏ రోజు ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేయొచ్చు. 300 మెంబర్స్కి కానీ వాళ్ళు ఎంత అనుకుంటున్నారో అంతమందికి స్పాన్సర్ చేయొచ్చు అంట. సో ప్రస్తుతం మనతో పాటు జార్జ్ గారు ఉన్నారు. ఒకసారి వారితోనే మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ అడుగుదాం. 1 రూపీ 1 హోప్ కిచెన్ లోపలనే ఉన్నాను, కరుణాస్ కిచెన్. సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు జార్జ్ గారు ఉన్నారు. అండ్ లోపలికి నేను రాగానే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో జార్జ్ గారు దీని గురించి మరికొన్ని వివరాలు చెప్తారు. హలో జార్జ్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే, అసలు కరుణాస్ కిచెన్ థీమ్ ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఇది ఈ ఆలోచన రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక ఆశ 1 రూపాయి భోజనం అంటే మనం జనరల్గా మన హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల మెనూ చూసినప్పుడు మనకి మన రేట్లో ఉంటే బాగుండని ఎట్లా వచ్చింది మీకు ఆలోచన? అంటే అన్నదానం చేస్తుంటాం కదండి. గత 3 సంవత్సరాల నుంచి మేము కూడా అన్నదానం చేస్తున్నాం. అందరు చేసేది మేము చేసేది ఏముంది తేడా? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పెట్టడం, వాళ్ళ లైన్లో ఉంచోవడం, మాకు డొనేషన్స్ ఇవ్వడం, ఆ డొనేషన్స్ ఇచ్చిన తోటి అన్నం వండడం, ఎక్కువ డొనేషన్స్ ఇస్తే చికెన్ వండడం, తక్కువ డొనేషన్ ఇస్తే పప్పు అన్నం వండడం. ఆ తినే వాళ్ళందరూ లైన్ల నుంచి తిన్నాక ఆ ఫోటోలు తీసుకొని మా డోనర్కి చూపిస్తే ఆయన సంతోషపడతాడు. ఆహా సరే ఈరోజు అన్నం తిన్నారులే అని. ఈ విధంగా అన్నదానం సిటీలో జరుగుతుంటుంది అనమాట. డోనర్స్ ఇస్తే మేము డొనేషన్ చేసి అన్నం తీసుకొచ్చి వండి బీదలకు అన్నం పెట్టడం, ఈ ప్రక్రియ జరుగుతుంది 3 సంవత్సరాల నుంచి. సో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మేము ఈ అన్నం పెడుతున్నప్పుడు ప్రతిసారి నేను అనుకుంటా, అరే ఈరోజు మంచి అన్నం వండి పెడుతున్నాను అని. ఇంకో ఆయన చికెన్ వండి పెడతాడు, ఇంకో ఆయన స్పెషల్ వండి పెడతాడు, ఇంకొక ఆయన పెళ్ళిలో మిగిలింది తీసుకొస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, పప్పన్న నేను ఇచ్చిన తర్వాత తీసుకున్నాక ఇంకో బండి వచ్చింది అనుకోండి అన్నం పెట్టడానికి, అది పక్కన పెట్టి ఉరుకుతారు. అక్కడ ఉరికిపోయి అది తీసుకుంటారు. అది తిన్నప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది. సో అట్లా టైం లేదు. అన్నదానం ఎవరు చేయాలా, ఎక్కడ చేయాలా, ఏ టైంలో చేయాలనేది మాకు తెలియదు. మేము అన్నం తీసుకొని 12 గంటలకు వెళ్ళే వరకు అక్కడ చాలామంది చేస్తుంటారు. అక్కడ ఎవరైతే పెద్ద పెద్ద హండీలలో మంచి వాసన వచ్చే గుమగుమలాడేది నాన్ వెజ్ అలా వండితే మనుషులందరూ అక్కడికి వెళ్తాం. మనం ఏం చేస్తాం, మేము అలా పెట్టుకొని కూర్చోవాలి. ఇంకా వాళ్ళందరూ తిని సరిపోయి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు మా దగ్గరకు వస్తే మళ్ళీ అన్నదానం, ఎవరైతే తినాలి వాళ్ళు ఉంటారో వాళ్ళు వస్తారు, ఆకలి ఉన్న వాళ్ళు. సో ఈ విధంగా జరుగుతుంది. రెండోది ఏంటంటే, మేము అన్నదానం చేసే టైంకి మధ్యాహ్నం చేసిన తర్వాత అక్కడ మున్సిపాలిటీ వాళ్ళందరూ లంచ్ టైంలో బంద్ చేసేసి అన్నం తినేసి వస్తారు. ఏంటి సార్ ఇంత కచ్చర చేస్తారు మీరు, మేము ఎక్కడ తుడవాలా, ఇప్పుడే కదా మేము తుడిచి అన్నం తిన్నాము, పొద్దు నుంచి అక్కడి నుంచి ఊడ్చుకుంటూ వస్తున్నాము అంటారు. సరే అమ్మా ప్లీజ్ కొంచెం ఏమనుకోకుండా. మనం ప్రతిసారి వాళ్ళని బతిలాడుతున్నాము, కానీ మనం మాత్రం మారట్లేదు. ఎటు తిరిగి చూసినా అది మన పరిసరాలే కదా. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఆయన ఇస్త్రాకులు అన్నం తీసుకుంటాడు, తినడానికి పెట్టుకుంటాడు, ఇంకోళ్ళు వస్తాడు అక్కడ పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. మీరు చూడండి, ఆ పరిసరాలు అంతా అన్నం ఉంటుంది. మీరు ఎప్పుడన్నా 2 వీలర్ మీరు వెళ్తుంటే
బై మిస్టేక్ కాలు కింద పెడితే ఇట్లాంటిది అన్నం కాలుకి తగిలితే ఎంత ఘోరమైన పాపం అండి. తిండి దొరకక ఎంతోమంది అల్లాడిపోతున్నారు. అట్లాంటిది తిండి ఎక్కువైపోయి అన్నం ఎక్కువైపోయి మనుషులు అక్కడ పక్కన పెట్టుకుంటా చాయిస్ ప్రకారంగా తింటున్నారు. వాళ్ళ చాయిస్ దొరికేంత వరకు వాళ్ళు అవి పెట్టుకుంటారు. వాళ్ళ చాయిస్ దొరికినాక ఇదన్నీ పక్కన పెట్టేస్తారు. సో ఈ విధంగా అంతా చూసిన తర్వాత అనిపించింది ఇది పద్ధతి కాదు, మనం ఏమైనా చేంజ్ చేసి ఇవ్వాలా అని. ఇండియాలో అన్ని అన్నదానాలు అన్నీ చెక్ చేస్తున్నారు. ఒక దగ్గర రోటీ ఇస్తున్నారు, ఒక దగ్గర ఇడ్లీ ఇస్తున్నారు. అట్లా ప్రతి ప్రాంతానికి బట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఓకే. సో నాకు తెలిసి హైదరాబాద్ చాలా పెద్ద సిటీ అయిపోతుంది, చాలా పెద్ద సిటీ అయిపోతుంది. ఎంత పెద్ద సిటీ అయిపోతుంది అంటే అసలు మెట్రోలో ప్రయాణిస్తున్న వాళ్ళ దగ్గర టిఫిన్లు ఉండవు. పొద్దుగాల మేమైతే జాబ్ చేసేటప్పుడు మా ఇంట్లో ఇంత పెద్ద టిఫిన్ కట్టిస్తున్నాం. మా అమ్మ టిఫిన్ కట్టుకొని బ్యాగులు వేసుకొని పోతుండేది. ఇప్పుడు ఎవరు కూడా టిఫిన్ కట్టుకుంటలేరు, ఎందుకంటే అంత ఈజీ అయిపోయింది. అంటే వాళ్ళు బయటికి వచ్చి హోటల్లో తినాల్సిన అవసరం లేదు, క్యాంటీన్లోనే తింటున్నారు. సో క్యాంటీన్లో 2 రూపాయలకు అన్నం దొరుకుతుంది, అక్కడ 5 రూపాయలకు దొరుకుతుంది వాళ్ళకి కావాల్సింది, కానీ వేరే వాళ్ళకి దొరకదు. సో ఇట్లా అన్నానికి చాలా వెరైటీగా రేట్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్గా ఉందండి. సో నాకేమనిపించింది అంటే సరే మనం కూడా అన్నదానం చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, వాడు తినాలా, వాడు తినకపోతే అది వేస్ట్ అని చెప్పి మొత్తం ఇండియాలో అనాలిసిస్ చేసుకుంటూ వస్తే గౌతమ్ గంభీర్ గారితో ఒక 1 రూపీ కిచెన్ చూసినాము. అందులో అందరు వచ్చి 1 రూపీ ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇది బాగుంది అనుకున్నాను. మన హైదరాబాద్లో అయితే 1 రూపీకి భోజనం ఎవరు పెట్టరు, ఏం రాదు 1 రూపీ. కానీ 1 రూపీ తోటే 10 రూపీస్ అవుతుంది. అవునా? తల్లిదండ్రులు ముసలి అయిపోతే వాళ్ళ వాల్యూ పోతుంది, యంగ్ ఉన్నప్పుడే నడుస్తుంది. సో ఈరోజు రేపు ద వాల్యూ ఫర్ హ్యూమన్స్ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు మేము మా వీధిలో నుంచి వెళ్తుంటే మా నాన్నగారు ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు, ఎదురుగా వస్తున్నారంటే అలా నిలబడిపోయి గుడ్ ఈవినింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ అంకుల్ అన్న చెప్పేది. ఇప్పుడు అసలు కళ్ళు ఇక్కడ ఉంటాయి, దుర్ర పోతుంటారు అంతే, వాడు ఎవడైతే ఏముందని. సో వాల్యూస్ అనేది మనిషి తగ్గిపోయింది. వాల్యూ అనేది మనకే ఉంది కానీ మనిషికి లేదు వాల్యూ. ఆ మనిషికి లేకుండా ఆ వాల్యూ డబ్బుకుంటే అది ఎన్ని రోజులు ఉంటుందండి, అట్లా అనుకొని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో లెట్ us స్టార్ట్ దిస్ 1 రూపీ, 1 రూపీ. నేను బెంగళూరు వెళ్ళినాను, బాంబే వెళ్ళినాను, అక్కడ అంతా వెళ్ళినాను. ఆకలి వేసినప్పుడు ఇక్కడ మనకి మీల్స్ దొరుకుతుంది, 80 రూపీస్కో 100 రూపీస్కో మీల్స్ దొరికితే అప్పుడు కడుపు నిండా తినొచ్చు. అక్కడ మీల్స్ లేదు, ఏం లేదు. బెంగళూరులో మీల్స్ ఉండదు, అన్ని ఫ్రైడ్ రైస్లు ఉంటాయి. బాంబేలో పోతే వడాపావులు ఉంటాయి, మనకు తోచింది తినబుద్ధి అవ్వదు. ఇది ఎక్కడ బాధరా నాయన, సరే బిర్యానీ తిందామంటే మన బిర్యానీ లాగా అక్కడ బిర్యానీ ఉండదు. సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వచ్చిన వాడికి తిండి విషయంలో చాలా ఇబ్బంది ఉంటుంది, అది ఎవడు పట్టించుకోడు. పైగా మన హైదరాబాద్లో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్న జనాలు కూడా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ని పెద్ద సిటీ చేయడానికి, నిర్మించడానికి కూలీలు ఎట్లా అవసరమో అలా వలస కార్మికులు కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు ఈ ఏరియాలో. సో నేనేమనుకున్నా సరే ఇట్లా పెడితే వాళ్ళన్న డబ్బులు మిగిలించుకొని ఇంటికి పంపిస్తారేమో. సో చాలామంది నేను అన్నం పెట్టేటప్పుడు అన్నారు, 4 రోజులు మాకు పని దొరుకుతుంది సార్, 1000-2000 సంపాదిస్తాము, ఉండడానికి ఏం లేకపోయినా ఫుట్పాత్ మీద ఉంటాం, సులభ్ కాంప్లెక్స్లో వాష్రూమ్కి వెళ్తాం, కానీ ఆహార విషయంలోనే మాకు భయం వేస్తుంది. కానీ మీరు ఇక్కడ పెడుతుంటే మేము 4 రోజులు 4 రూపాయలతో తిని హాయిగా ఉన్నాం, మా ఇంటికి డబ్బులు పంపించగలుగుతున్నాం. లేదంటే 50 రూపాయలు మినిమం పెట్టాల్సి వస్తుంది, అట్లా పెట్టలేరు. సో ఈ కిచెన్ ద్వారా అట్లీస్ట్ కొంతమంది ఫ్యామిలీస్కి వాళ్ళు సంపాదించిన డబ్బు కరెక్ట్గా చేరుతుందని ఒక ఆశ మాకు, అది నెరవేరుతున్నందుకు చాలా సంతోషం ఉంది. మాకు డొనేషన్ ఇచ్చే వాళ్ళందరికీ మేము చెప్తున్నాం అనమాట, అన్నదానం చేస్తుంటే అది ఎవరికి కూడా వ్యతిరేకంగా ఉండకుండా మేమైతే రెగ్యులర్గా ఎవరో ఒకరు చేస్తుంటారండి. 10 రూపాయలకు ఒక మీల్స్ డొనేషన్ చేయమని చెప్తాము. వాళ్ళు అరే 1000 రూపాయలకు 100 మందికి పెడుతున్నారా సరే అని పెడతారు, వాళ్ళు డొనేషన్ ఇస్తారు. మళ్ళీ మేము స్టీల్ ప్లేట్లో వడ్డిస్తాము, మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత కడుక్కుంటాం. అంటే ఎక్కడ కూడా పేపర్ వేస్ట్ ఉండదు, వాటర్ ప్యాకెట్ తీసి పడేయడం అట్లా ఉండదు. అక్కడ కుండలో నీళ్ళు పెట్టాము, కుండలో నీళ్ళు తాగుతారు, వెళ్ళిపోతారు. మన పరిసరాలను వేస్ట్ చేసుకుంటూ మనం చేసిన గొప్ప కార్యక్రమానికి ఏమి అర్థం లేదండి. ఏమండి, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంత దరిద్రం అయిపోతుంది. ఓకేనండి, బుర్ర అంత వేస్ట్ అయిపోతుంది. ఓకేనండి, ఇంతకుముందు కూరగాయలు బేరం చేయడానికి మా మమ్మీ వాళ్ళు నాన్న వాళ్ళు వెళ్ళి కూరగాయలు తీసుకురా అంటే కొత్తిమీర కట్టని కిలోలో జోకరు, టమాటాలు కిలోలో జోకుతారు,
సో మునక్కాయలు అడిగితే డజన్ ఇంత ఇస్తారనే తెలుస్తుంది మనకి. అవును. ఇప్పుడు ఎవరు పిల్లలకి చెప్తే కొంచెం కూరగాయలు తీసుకురా అంటే తెలియదండి వాళ్ళకి. మామ ఎన్ని కిలోలు తీసుకురావాలి కొత్తిమీర కట్ట అంటాడు. అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఇక వీనికి బుర్ర లోపల ఉన్నది అంతా పోతుంది. ఇక కొన్ని రోజులైనా కానీ కొత్తిమీర కట్ట కరేపాకు కట్ట కూడా తెలియదు. సో మేము ఇక్కడ బేసిక్గా ఏం ట్రై చేస్తున్నాం అంటే ద వాల్యూ ఫర్ మ్యాన్, ద వాల్యూ ఫర్ రూపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత టెక్నాలజీ అయినా కానీ, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ, ఎంత పెద్ద ఉద్యోగస్తుడు అయినా కానీ టైంకి అన్నం తినకపోతే అది వేస్ట్. అవును సార్. ఓకేనా? ఎక్కువగా ఎలాంటి వాళ్ళు వస్తుంటారు సార్? ఎక్కువగా వలస కార్మికులు వస్తుంటారు, ర్యాపిడో వాళ్ళు, ఆటో వాళ్ళు, ఇక్కడ పనిచేయడానికి కాంట్రాక్ట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు వచ్చి 2 ప్లేట్లు ఇచ్చి తింటారు. కొంతమంది ఆటో వాళ్ళు తిన్నాక అబ్బా ఇంత హాయిగా ఉందని ఇంకా 10 రూపాయలు ఎక్కువ వేసిపోతారు. అప్పుడు కాలంలో ఆటో వాళ్ళు వచ్చి మధ్యాహ్నం ఆకలేస్తే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి తినడానికంటే ఇక్కడ ఏదో చాయ్ బిస్కెట్ తింటామని చాయ్ బిస్కెట్, ఆ చాయ్ బిస్కెట్ మీద తక్కువ పైసలు వస్తుందండి. ఇక్కడికి వచ్చి తిన్నాక మళ్ళా పిల్లగా వెళ్తాడు. రాత్రి వాళ్ళు కూడా ఇటువైపు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి తినాలంటే కష్టం. అనవసరంగా 100 రూపాయలు గిరాక్ పోతుందని చెప్పి ఇక్కడ 100 రూపాయలు తిన్నాక అబ్బా కూల్ ఇంకా చెట్టు కింద కూర్చొని చెక్ చేస్తున్నాడు అనమాట. మళ్ళీ నాకు ఇక్కడ బుకింగ్ పడుతుంది అంటే ఐ మీన్ టు సే ఆ టైంకి అన్నం దొరికితే మనిషి బుర్ర పని చేస్తుంది. అన్నం దొరకకుంటే బుర్ర పని చేయదు. బుర్ర పని చేయకుండా ఏం చేస్తాము, 50 రూపాయలకి ఏమైనా దొరికితే తిన్నామని తిరిగితే లాస్ట్కి ఏదో పొద్దున్న మిగిలిపోయింది ఇస్తే తినేసి వెళ్ళిపోతుంది. అవును, అది కడుపు నిండదు, అటు కాలు నిండదు అట్లా. సో ఈ విధంగా ఒక ఆశ, అరే బాంబేలో కూడా మన వాళ్ళు ఎవరన్నా పెడితే బాగుండేమో. మనం బాంబేలో వెతికితే ఎవరన్నా చెప్తారు మన వాళ్ళది హోటల్ ఉందండి అక్కడ మంచి మీల్స్ దొరుకుతుందని అంటే మనం వెతుకుంటూ వెళ్తాం. అవునవును సార్. సో మేము అట్లా కాకపోయినా కానీ అట్లీస్ట్ 1 రూపీకి ఆ టైంకి కడుపు నిండా పెట్టగలుగుతున్నాం. మా డోనర్స్కి అందరికీ నేను ఈ క్రెడిట్ ఇవ్వాలా, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి అప్పుడు చేసే అన్నదానానికి నమ్మినారు, ఇప్పుడు చేసే అన్నదానానికి నమ్మినారు. సార్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది దాకా వచ్చారు సార్? ఫస్ట్ డే అట్లా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది కదా, సో ఫస్ట్ డే ఎట్లుండేది? ఫస్ట్ డే ఒక ముస్లైన్ వచ్చాడు, ఫ్రీగా అన్నం ఇస్తున్నామని చేజాపిండు. కాదు తాత రూపాయికి ఇస్తున్నాం అన్నా అని వెళ్ళి సులభ్ కాంప్లెక్స్ దగ్గర 5 రూపీస్ ఇచ్చి 1 రూపీ తెచ్చి తిన్నాడు. బాగుందని ఇంకో రూపాయి ఇచ్చి తిన్నాడు. అబ్బా ఫస్ట్ డే 5 మెంబర్స్ వచ్చారు. సెకండ్ డే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజమేనా అని. ఆ మెల్లమెల్లగా అక్కడక్కడక్కడ వాళ్ళు రావడం. సో అట్లా స్ప్రెడ్ అయింది, ఇది అట్లా స్ప్రెడ్ అయింది, బాగా నడుస్తుంది. మేమైతే డైలీ 300 మంది కన్నా ఎక్కువ పెట్టాము. ఇంకా వీలైతే ఇంకా 200 పెంచుతాము. తర్వాత బ్రాంచ్ వేరేగా పెడతాము, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రష్ అయిపోతే కూడా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. సో ఇది కరుణాస్ కిచెన్, ఇంకా బ్రాంచ్ కూడా మొదలు పెడుతున్నాం అండి. 2 months లో మొదలు పెడుతున్నాం. ప్రస్తుతం అయితే సేమ్ కాస్ట్ ఉంటుందా సార్? లేదా సేమ్ కాస్ట్ అంతే, రూపాయికే. కానీ 1 రూపీ ఎందుకు, అదే 10 రూపీస్? 1 రూపీ ఎందుకంటే 1 రూపీకి వాల్యూ లేదు. ఈరోజు రేపు ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్డు మీద కానీ, మనము ఇప్పుడు సంగీత్ థియేటర్ దగ్గర చౌరాస్తాలో నిలబడ్డప్పుడు అందరు ఇట్లా వికలాంగుల్లాగా వచ్చి డబ్బులు అడితే మనకి 1 రూపీ ఇట్లా చూస్తాడు ఆయన, ఏం రాబాయి 1 రూపీ ఇచ్చినామని. కానీ 1 రూపీ 10 రూపీస్ అయితే. సో ఇక్కడికి అదే 1 రూపీ తీసుకొచ్చి ఇక్కడికి కడుపు నిండా తింటే ఓకే, నేను పే చేస్తున్నా, నేను తింటున్నా, నాకేం అవసరం లేదు, నేను లైన్లో నిలబడ్డా, నా రూపాయి ఇచ్చా, నా రూపాయికి నేను తింటున్నా, రుబాబుగా తింటున్నా. నేనేం అడుక్కొని తినట్లే, నాకు ఎవరు ఫ్రీగా పెట్టట్లే. ర్యాపిడో వాళ్ళు దూరం నుంచి వచ్చి అన్నదానం అవుతుంటే దగ్గరకు వచ్చి చూస్తారు, అన్నదానమా రూపాయికి మీల్సా అని. అరే ఫ్రీ కాదంట 1 రూపీకి అంట అంటే ఆయన కూడా లైన్లో నిల్చొని రుబాబుగా తింటాడు. ఫ్రీ అనే వరకు వేరే వాళ్ళు నూకుంటే నామోషి ఫీల్ అవుతారు, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. ఇంకా ఆకలికి ఎండలా ఇంటికి పోయి తినే లోపల 2 రోజులు వండుకుంటాడు. అవును సార్, పైగా ఈ ఎండలకి. అది ఇది 365 డేస్ ఉంటుందా? 365 డేస్ ఉంటుంది. సండే ఎక్కువ శాతం సండే క్లోజ్ ఉంటుంది. ఏ రోజు ఎక్కువ జనాలు వస్తుంటారు ఇక్కడ? జనాలు ప్రతిరోజు వస్తుంటారు. బేస్తవారం శనివారము సాయిబాబా మందిరంలో అన్నదానం చేస్తారు, అప్పుడు కొంచెం తక్కువ వస్తారు. ఇంకా సాటర్డే రోజు తక్కువ వస్తారు. జనరల్గా ఇక్కడ 5 రూపీస్ భోజనం కూడా జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత కొంతమంది మిగిలిపోతే ఇక్కడికి వస్తారు అట్లా. సో ఏముందంటే ఇక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్న వలస కార్మికులకి అంత చీప్లో అన్నం దొరకడం కష్టం అండి. సో ఏదో గ్యాప్ ఫిల్అప్ చేస్తున్నాం మేము. అక్కడ వాళ్ళు ఇస్తున్నారు 5 రూపీస్కి, ఇక్కడ 1 రూపీకి ఇస్తున్నాం, అక్కడ ఎవరో ఫ్రీగా ఇస్తున్నారు. ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో మొత్తం స్టాఫ్? ఇప్పుడు 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. 3 ఆడవాళ్ళు ఉన్నారు, 2 మగవాళ్ళు ఉన్నారు. సో మొత్తం మీరే చూసుకుంటారు?
అంటే వీళ్ళే చూసుకుంటారండి. ఒకరోజు టమాటా రైస్ చేస్తారు, ఒకరోజు పుదీనా రైస్, ఒకరోజు సాంబార్ రైస్, అట్లా రోజు వేరే వేరేగా ఉంటుంది, సేమ్ ఉండదు. ఓకే. సో రెగ్యులర్గా ఏదో ఒక మంచి టేస్టీ మీల్తోని డొనేట్ చేసే వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. అంటే నా బర్త్డేస్ గిట్లా ఉంటే నాన్ వెజ్, బర్త్డేస్ యానివర్సరీ ఉంటే వాళ్ళు అంటారు నాన్ వెజ్ అయితే పెట్టామండి. నాన్ వెజ్ పెట్టడం సరైనది కాదు, ఎందుకంటే నాన్ వెజ్ రూపాయలు పెడితే అది వేరేగా ఉంటుంది. అవును. 1 రూపీ మీల్స్, వెజిటేరియన్ మీల్స్ బెస్ట్ మీల్స్, ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఓకే. సో ఫుడ్ మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసేవి ఏమేమి సార్? అంటే దాల్ రైస్, కిచిడి కట్ట, టమాటా రైస్, రైతా, పుదీనా రైస్, ఇట్లా సాంబార్ రైస్, అట్లా డైలీ ఒక్కొక్కటి చేస్తాం. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా తినొచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా తింటుంటారు. అవును, పెద్దవాళ్ళు కొన్ని చోట్ల చూశాను, పెద్ద వాళ్ళు వచ్చి కూడా తింటుంటారు. 1 రూపీ ఇచ్చి ఫ్రీ భోజనం దగ్గర అలా తింటుంటారు. సో పెద్ద వాళ్ళు ఎందుకు తింటారంటే అండి, వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి టైంకి అన్నం తినాలా. టైంకి అన్నం తినాలంటే టిఫిన్ కట్టుకురావాలి. టిఫిన్ కట్టుకురాకుండా దబ్బున పోయేనా హోటల్ ఉంటే 2 ఇడ్లీలు తిని టపక్కున ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ కూల్ అవుతారు. అట్లా లేదు, ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నారు. అరే 1 రూపీకి దబ్బున తిందాం రా అంటే మేము మెయింటైన్ చేసే టైమింగ్ తెలుసు కాబట్టి వచ్చి ఫాస్ట్గా తిని ట్యాబ్లెట్ వేసుకొని ఆ మంచినీళ్ళు తాగేసి 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉందండి. కానీ టైం మెయింటైన్ చేస్తున్నందుకు ఈ టైంలో ఇక్కడ దొరుకుతుందని మాత్రం వచ్చి లైన్ 12 గంటలకు టోకన్లు ఇస్తారు, 12:30కి అన్నం స్టార్ట్ చేస్తాం. 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, అక్కడి వరకు లైన్ నిండిపోతుంది, కొట్లాడుకుంటూ ఉంటారు. సో ఓకే, ఆ విధంగా ఇస్తున్నామండి. ఎంతసేపు? ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుందా? 1 అవర్లో అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో మా పల్లవి టీవీ తరపున చూసే మా సబ్స్క్రైబర్లకు కానివ్వండి, వ్యూవర్స్కి కానివ్వండి, ఏం చెప్తారు సార్? ఏం లేదండి, అందరూ ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆశ ఉంటుంది, నేను అన్నదానం చేయాలని. నేను అన్నదానం చేస్తుంటే వాళ్ళు తృప్తిగా తింటుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి నాకు భగవంతుడు మేలు చేస్తాడో పుణ్యం చేస్తాడో అంటారు. సో అలాంటిదే ఇది కూడా అన్నదానం. మీరు ఎవరన్నా ఇక్కడ వచ్చి మాకు డొనేషన్ చేయాలంటే ఒక ప్లేట్కి ఒక 10 రూపాయలు చొప్పున మీరు మాకు డొనేషన్ ఇస్తే మీ పేరు పైన ఇక్కడ చేయబడుతుంది అన్నదానం. మీరే వచ్చి మీ చేతుల మీదుగా అయిపోవచ్చు. ఇక్కడ ఎవరు కూడా వేస్ట్ చేయరండి, కంప్లీట్గా తిని పెట్టేస్తారు అక్కడ. సో చూస్తున్న ప్రేక్షకులు అందరికీ ఏంటంటే అన్నదానం ప్రోగ్రామ్ మీరు ఎక్కడైనా చేస్తుంటే మీకు అవకాశం ఉంటే మా దగ్గర కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్. సార్ 1 క్వశ్చన్, దీనికి ఏమైనా ఆర్గనైజేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఇది గుడ్ సమారిటన్స్ ఇండియా అనే ఆర్గనైజేషన్ ఉందండి. గతంలో వృద్ధుల కోసం వర్క్ చేసింది, ఇప్పుడు హంగర్ అండ్ పావర్టీ గురించి పనిచేస్తుంది. హంగర్ అండ్ పావర్టీ నెక్స్ట్ ఇంకో దాని గురించి పనిచేస్తుంది. అట్లా ఇప్పుడు దీని గురించి పనిచేస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నా కానీ ఎవరు మమ్మల్ని చూడలే. కానీ 1 రూపీ మీల్స్ పెట్టంగానే క్లిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు అంటారు రూపాయి ఓడి పెడుతుంటారు అబ్బాయి. ఒక పిచ్చపైన వచ్చి అంటాడు, ఎట్లుంది కాక అంటే ఇట్లా బీడీ తీసి అంటాడు, రూపాయికి బీడీ రాదు సార్, అన్నం దొరుకుతుంది, థ్యాంక్స్ అంటాడు. అంటే మంచి కాంప్లిమెంట్స్ దొరుకుతాయి, ఎంకరేజింగ్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ రియలిస్టిక్గా ఉంటాయి. సో నేను అనిపించింది మా పర్పస్, మా కాన్సెప్ట్ ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందని అనిపించింది. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్, నిజంగా చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇంతమంది జనాల కడుపు నింపుతున్నారు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీరు మరిన్ని స్టార్ట్ చేయాలి. అండ్ మీకు గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ఫండ్స్ అంతే ఇంకా హ్యాపీ, మేము కూడా హ్యాపీయే. అండ్ జనాలు కూడా రోజు రోజుకి పెరుగుతుంటారు. అవునండి. సో మీరు ఇంకో కరుణాస్ కిచెన్ అనేసి పెద్ద బ్రాంచే ఓపెన్ చేయాలనుకుంటున్నారు, అది మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలనేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Understand because my language Hindi. Okay, आप रेगुलर आते हैं क्या इधर? नहीं, sometimes आते. कैसा है फूड टेस्ट, कैसा है? The taste is very nice. कितने साल से आ रहे हो आप? First time आया. फर्स्ट टाइम? हाँ, कुछ तो कौन बोला है क्या इधर 1 रुपी क्यों 1 रुपी? नहीं. फिर क्यों मालूम आपको? Only I donate 121. Okay. And after that. ఎంజాయ్ Okay. 1 రూపీకి వర్త్ ఉంది. అంటే పేదలకు హెల్ప్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఎంప్లాయర్స్ కూడా, మాలాంటి ఎంప్లాయర్స్ కూడా అనుకున్నాను. తెలుస్తుంది మీ ఫేస్లోనే, అంటే చాలా హ్యాపీగా. 1 రూపీకి అసలు ఏమీ రాని రోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. షూర్, డెఫినెట్గా. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేనైతే ఈరోజు ఫస్ట్ డే. ఎవరైనా చెప్పారా మీకు? నేను యూట్యూబ్లో చూసి వచ్చానండి. యూట్యూబ్లో చూసి వచ్చారా అడ్రస్? సో
మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? నేను మలక్పేటలో ఉంటానండి, ఇక్కడ జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. షూర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి. ఏం చేస్తుంటారు? హోటల్లో పని చేస్తుంటాం. అవునా? ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? ట్రిప్ చాలా బాగుంది. చాలా బాగుంది. వేడివేడిగా కడుపు నిండా మంచిగా తినొచ్చు. సో ఎప్పటి నుంచి వస్తున్నారు? 2 months అయిపోయింది. 2 months అవుతుందా? రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్గా వస్తుంది. సేమ్ మీల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా పెడతారంట. ఐటమ్ పెడతా ఉంటారు, కిచిడి కానీ వైట్ రైస్ రకరకాలుగా పెడతా ఉంటారు. చాలా బాగుంటుంది ఫుడ్, కడుపు నిండా కడుపు నిండా తినొచ్చు. చాలా రీజనబుల్. ఫుడ్ అయితే చాలా బాగుంది. రూపాయికి మీల్ ఇస్తున్నారు. రెగ్యులర్గా వస్తారా మీరు ఇక్కడికి తినడానికి? లేదు మేడం, ఈరోజు వచ్చారా? నిన్న వచ్చిన ఇవాళ వచ్చింది. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? బాగుంది. ఒక రూపాయికి కడుపు నిండా తింటున్నారా? తింటున్నా మేడం, నేను నేనే తింటాను. అవునా? పానం బాగాలేక గాంధీకి వచ్చిన, అయ్యో. చెయ్యి పని చేయదు. ఇక్కడికి ఎవరైనా చెప్పారా ఇక్కడ పెడుతున్నారని? చెప్పింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. कैसा है? टेस्ट कैसा है? अभी आज ही फर्स्ट है क्या? मेरा फर्स्ट है। कुछ बोल कुछ आप क्वेश्चन करेंगे तो मैं आंसर दे दूंगा। आपको कुछ बोले क्या? इधर फूड है अच्छा रहता है क्या? मैं तो इधर लाइन लगा हुआ देखा तो पहली बार आया कि इधर कौन है। मैंने उधर एक आदमी से पूछा कि इधर क्या है, इधर पब्लिक कोई भी ले सकता है? बोला हाँ इधर कोई भी लेके खा सकता है, जिसका कोई नहीं है वो इधर आके खाता है। तो क्या है, मेरा भी फर्स्ट टाइम है, अभी देखेंगे टेस्ट करेंगे तो कैसा अच्छा लगे बाद में। ठीक है. సో 1 రూపీ 1 హోప్. సో ఇక్కడికి వచ్చిన జనాలందరూ స్విగ్గీలో పనిచేసేటోళ్ళు, డెలివరీ బాయ్స్ కానివ్వండి, లేదంటే జొమాటో, బ్లింకిట్, ఇలా డెలివరీ బాయ్స్ నుంచి ఆటో డ్రైవర్ల దాకా పక్కనే గాంధీ హాస్పిటల్ ఉంది, అక్కడ నుంచి కూడా జనాలు ఇక్కడికి వస్తుంటారు. అండ్ ఇక్కడికి రాగానే ఫస్ట్ టోకెన్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. 1 రూపీ ఇస్తే ఇక్కడ టోకెన్ ఇచ్చేస్తారు. మీరు ఎన్ని మీల్స్ అయినా అంటే మళ్ళీ మళ్ళీ తీసుకొని తినాలనుకున్నా కూడా తను టోకెన్ ఇస్తారు. 2 రూపీస్ ఇచ్చినా 2 టోకెన్స్ ఇస్తారు, కడుపు నిండా తినొచ్చు. అండ్ ఇక్కడ క్యూలో ఉండి ఇట్లా తీసుకొని దాదాపు ఒక 300 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే 300 మెంబర్స్ దాకా 1 రూపీ, జస్ట్ 1 రూపీకే వాళ్ళు కడుపు నిండా తింటున్నారు ఇక్కడ. సో విన్నారు కదా జార్జ్ గారు చెప్పింది. ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేయొచ్చు. అమృతవాణి బిల్డింగ్, సబ్ స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. అండ్ మీరు కనుక ఇలా స్పాన్సర్ చేస్తే చాలామంది పేదల కడుపు నిండిన వారు అవుతారు. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. 1 హోప్ 1 రూపీ. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఒకవేళ లొకేషన్ కన్ఫ్యూజ్ అయినా కూడా కరుణాస్ కిచెన్ సికింద్రాబాద్ అని కొడితే వచ్చేస్తుంది. సో ఇది ఇవాల్టి మంచి ఫుడ్ స్టోరీ. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ కళ్యాణ్తో జ్యోతి, పల్లవి టీవీ, హైదరాబాద్.